చేస్తే ఇప్పుడు ఆవిడ ఎలాన్ మస్క్ ఏం చెప్పాడు మీకు గుర్తుంది కదా, అమెరికాలో నెల కంటే ఎక్కువ సమయం పడుతుంది అన్నాడు. ఎందుకు పడుతుంది? దే గో బై పేపర్ బ్యాలెట్. వాళ్ళు నెల కన్నా మీరు అడిగింది ఇక్కడ 5 రోజులు. 5 రోజులు కూడా పట్టదండి. అంటే మాక్సిమం టైం మీరు తీసుకుంది. వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏమంటారంటే లెక్క పెట్టడానికి మనకి మాక్సిమం 2.5 లక్షలు ఉంటాయి సార్ ఈ పర్ పోలింగ్, మాక్సిమం ఓట్స్ పర్ కాన్స్టిట్యుయెన్సీ. అందులో 80% పోల్ అయినా కానీ 2 లక్షలు. మీరు 20 టేబుల్స్లో గంటకి మీరు 3000 ఒక మనిషి లెక్క పెట్టినా కానీ గంటకు 60 అవుతాయి. పావు గంట, ఒక గంట లెక్క పెట్టిన తర్వాత టీ బ్రేక్ అని ఒక చేతులు నొప్పుతాయి కాబట్టి టీ బ్రేక్ ఇచ్చి పావు గంట మళ్ళీ ఒక గంట అలా వేస్తే కూడా 4 అవర్స్లో మీరు లెక్క పెట్టి అవతల పెట్టచ్చు. ప్లస్ 1 అవర్ గ్యాప్కి 5 అవర్స్లో మీరు లెక్క పెట్టేసేయచ్చు పర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. మీకు లోక్సభలో 7 ఉంటాయి కాబట్టి 7 కౌంటింగ్ సెంటర్స్ ఉంటాయి కదా. లోక్సభ కూడా మొత్తం ఒకే చోట కౌంట్ చేయరు, ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కౌంట్ చేస్తారు. సో తర్వాత కల్మినేట్ చేస్తారు, ఆ తర్వాత అకామిడేట్ చేస్తారు. సో మీకు అసలు ఇబ్బంది ఏముంది? వై ఆర్ యూ లయింగ్ టు సుప్రీం కోర్ట్? అదొకటి. అది అయిపోయిన తర్వాత మెయిన్ ఇక్కడ వచ్చిన ఇంకో ఇష్యూ ఏంటంటే మీకు 5% వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తే సెకండ్ అండ్ థర్డ్ క్యాండిడేట్కి వాళ్ళిద్దరు అప్లై చేస్తే మేము 2.5 ఇస్తామంటున్నారు. వెరిఫికేషన్ ఎంత ఎక్కువ జరిగితే ఈవీఎం మీద అంత నమ్మకం పెరుగుతుంది, అంత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. సో మోర్ నంబర్ ఆఫ్ ఈవీఎంస్ వెరిఫికేషన్ అయితే ఎలక్షన్ కమిషన్ షుడ్ బి హ్యాపీ. ఇద్దరు అప్లై చేస్తే 5-10 కాదురా బాబు, మీకు సుప్రీంకోర్టు ఒప్పుకుంటే 20, 50, 100 అయినా చేస్తాం మేము అని చెప్పాలి. ఒక మెయిన్ క్వశ్చన్ అడుగుతానండి, ఎన్నికల్లో పడిన సందర్భంగా వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టమంటే ఒక్కసారి కాకపోతే 100 సార్లు లెక్కేసుకో బాబు, మాకేం అభ్యంతరం లేదని చెప్పాల్సిన ఎన్నికల కమిషన్ వాటిని టచ్ కూడా చేయనివ్వట్లేదు. బాలినేని గారు వెళ్తే హైకోర్టులో ఏమని చెప్పారు, సుప్రీంకోర్టులో ఎక్కడా వీవీప్యాట్ లెక్క పెట్టమని రాసి లేదు ఆర్డర్లో అని చెప్తున్నారు. సుప్రీంకోర్టులో వీవీప్యాట్ లెక్క పెట్టమని రాసి లేదు. ఓకే, మరి మాక్ పోలింగ్లో వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెడుతున్నాం? వెన్ యూ స్టిక్ టు దాట్, అంటే ఈవీఎంలు వీవీప్యాట్లు లెక్క పెట్టి మీకు ఈవీఎం వెరిఫికేషన్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్లో లేదంటున్నప్పుడు మాక్ పోలింగ్లో వై ఆర్ యూ ఫాలోయింగ్ దట్? అంటే ఎక్కడైతే మీరు ట్యాంపర్ చేయరో అక్కడ వీవీప్యాట్ లెక్క పెట్టడానికి మీకు అభ్యంతరం లేదు, కానీ ట్యాంపర్ చేస్తున్న చోట మీరు లెక్క పెట్టడానికి అభ్యంతరం ఉంది అని అనుమానం నాకు రాకూడదా? అంటే డూ యూ బిలీవ్ ఆర్ డూ యూ సస్పెక్ట్? I strongly believe tampered. I strongly believe. ఏది ట్యాంపరింగ్ There's no doubt. సార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హెస్ categorically stated that there is no possibility of tampering because our EVMs are not integrated with internet or infrared rays. Okay. అని చెప్పిన తర్వాత కూడా మీకు ఎందుకు అనుమానం వస్తుంది? ఆ సాఫ్ట్వేర్లోనే మీరు మైక్రో కంట్రోల్లో నిక్షిప్తమైన సాఫ్ట్వేర్లోనే 13 మేన మనకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి. 13 మే ఈ పోలింగ్ స్టేషన్లో 13 మే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మామూలుగా పనిచేయి. 12 గంటల తర్వాత ఫ్యాన్కి పడిన ప్రతి ఆల్టర్నేటివ్ ఓట్ ఆర్ ప్రతి థర్డ్ ఓట్ నువ్వు సైకిల్కో దీనికో ఆ ప్రోగ్రామ్ రాయొచ్చు. నథింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రోగ్రామ్. సో అది ఎప్పుడు బయటపడుతుంది మీకు? మైక్రో కంట్రోలర్, ఐదర్ వీవీప్యాట్ టాలింగ్ ఆర్ మైక్రో కంట్రోలర్లో నీ లాజిక్ ఏంటి? మీరు అడిగినప్పుడు ఇస్తా ఉన్నారా మైక్రో కంట్రోల్ తోటి? హియర్ ఆఫ్టర్ అంటున్నారు తర్వాత నుంచి. ఇప్పుడు ఎస్ఓపిలో 17th June 2025 ఇచ్చిన ఎస్ఓపిలో మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ ఇస్తూ దాంట్లో కూడా మొదలపు చూడండి, మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ అయితే 23,600 అంట. మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ తర్వాత సాటిస్ఫై కాకుండా మళ్ళీ మాక్ పోలింగ్ కావాలంటే 47,200 అంట. అంటే మీరు టోటల్లీ అంటే దానికి ఏమన్నా ఒక ఇంత ఫీజు పెట్టాలని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఎందుకు చెప్తున్నారు? మాకు ఈసీఎల్ నుంచి డిస్కరేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈసీఎల్ నుంచి లేదా బిఎల్ నుంచి మాకు టెక్నికల్ ఎక్స్పర్ట్ రావాలంటున్నారు. వాళ్ళు రాను బోను అయ్యే ఖర్చులు, వాళ్ళ స్టే, వాళ్ళ హోటల్, 3 వస్తారా 4 వస్తారా, వాళ్ళకి రావడానికి ఫ్లైట్లో వస్తారా దేంట్లో వస్తారా, వాళ్ళ ఛార్జెస్ వేయండి, వెళ్ళడానికి ఎంతో వేయండి, వాళ్ళ హోటల్స్ 5 స్టార్ అకామిడేషన్ అన్ని వేయండి, వాళ్ళ 3 రోజుల జీతం వేయండి, అభ్యర్థి అక్కడ వర్క్ బెన్ అవుతుందని ఎంత అవుతుంది? 1,00,000 తీసుకోండి. ఆ తర్వాత మీరు ఒక ఈవీఎం వెరిఫై చేసినా 100 వెరిఫై చేసినా కానీ ఈ ఎక్స్పెన్సెస్ ఏం పెరగవుగా, అంతే ఉంటుంది. అవన్నీ ఫిక్స్డ్ కదా. అవి ఫిక్స్డ్ పెట్టి
పర్ ఎవ్రీ ఈవీఎం 1000 తీసుకోవచ్చు కదా. మీరు ఒక ఈవీఎం వెరిఫై చేయడానికి వచ్చారు, 47,200 తీసుకున్నారు. రెండో ఈవీఎంకి వెళ్ళి మళ్ళీ బెంగళూరు వెళ్ళి రాడు కదా, అవి ఫిక్స్డ్ కదా. ఎందుకు ఒక్కో ఈవీఎంకి లెక్కేస్తున్నారు? అంత హై ఎందుకు పెట్టారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు దాన్ని అబ్జెక్షన్ చేస్తే మేము అడిగాము, ఒక ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గాన్ని మొత్తం 10,000, ఒక్క పోలింగ్ స్టేషన్కి 47,200 తీసుకుంటారంటే ఇజ్ ఇట్ అన్నారు. ఐ విల్ చెక్ అప్ అని చెప్పి ఓకే అన్నారు వాళ్ళు. అన్న తర్వాత వీ విల్ బ్రింగ్ ఇట్, యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ డ్రాస్టికల్లీ, ఐ వోంట్ అలౌ దిస్ అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా విల్ బ్రింగ్ అవుట్ డ్రాస్టికల్లీ అంటే ఆయన ఫిగర్ చెప్పలేదు, వీళ్ళు ఓకే అన్నారు. ఎప్పుడు దాకా వెయిట్ చేశారు? ఆయన రిటైర్ అయ్యే వరకు ఆ ఎస్ఓపి ఇవ్వలేదు, రివైజ్డ్ ఎస్ఓపి. ఆయన రిటైర్ అయిన 4 రోజులు ఇచ్చారు, మళ్ళీ దాన్ని ఆయన ముందరికి వెళ్ళి ఛాలెంజ్ చేయడానికి. ఆయన రిటైర్ అయిపోయారు కదా, మళ్ళీ కొత్త బెంచ్ ముందుకు వెళ్ళాలి, మళ్ళీ కొత్త బెంచ్. ఇప్పుడు ఎస్ఓపి 17/6/2025 కూడా ఛాలెంజ్ చేయాలి. దాంట్లో 4 అంశాలను ఛాలెంజ్ చేయాలి. దాంట్లో ఫస్ట్ అంశం చెప్పేది లేటెస్ట్ ఎస్ఓపి. వైసీపీ కానీ మన వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, కాంగ్రెస్ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చింది, దానివల్ల ఏమీ అవ్వదు. మీరు 17/6/2025 మీరు ఛాలెంజ్ చేస్తే మీకు ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరుగుతాయి. అది ఎలాగంటే, మీరు ఎన్నికల ముందర జరిగే మాక్ పోలింగ్ లో వీవీప్యాట్ లెక్క పెట్టి ఈవీఎం గణాంకాలతో సరిపోల్స్తామంటున్నారు. అలాగే ఎన్నికల తర్వాత అనుమానాలు ఉన్న దాంట్లో కూడా వీవీప్యాట్ లెక్క పెట్టి సరిపోల్స్తా అంటున్నారు. కానీ అభ్యర్థికి అనుమానాలు ఉన్న దాంట్లో, ఫీజు కట్టిన దాంట్లో, నాకు ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్లో అనుమానం ఉందంటే దాంట్లో మీరు వీవీప్యాట్లు లెక్క పెట్టమంటున్నారు. ఎన్నికల సందర్భంగా వచ్చిన వీవీప్యాట్లు ఎక్కడెక్కడైతే అభ్యర్థికి అనుమానాలు ఉన్నాయో ఆయన ఫీజు కట్టినప్పటికీ అవి లెక్క పెట్టమంటున్నారు. దానివల్ల ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే, మీకు ఎన్నికల ఫలితాలు డిక్లేర్ చేశారు, ప్రభుత్వం ఏర్పడిపోయింది, మీ ఈవీఎంలు పక్కా అంటున్నారు, ఒక్క ఓటు కూడా పొల్లుపోదు అంటున్నారు. మరి ఆయన అవి లెక్క పెట్టమంటే వద్దంటారేంటి? బిగ్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈవీఎం లెక్క పెట్టడానికి అభ్యంతరం ఏం చెప్పారు? 5 రోజులు పడుతుంది అంటున్నారు. 5 రోజులు ఏం పట్టలేదు, నువ్వు అరగంటలో, గంటలో, 5 గంటల్లో నువ్వు ఈవీఎం ఫిగర్స్ తో నువ్వు డిక్లేర్ చేసేసారు. ఇప్పుడు మీరు అదే ఆయన ఎవరో అగర్వాల్ గారు ఎవరో చెప్పారు, గోపాల్ దాస్ అగర్వాల్ గారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయడానికి వెళ్తున్నారా, వెళ్ళారా? డిస్కషన్ జరుగుతుంది. దాంట్లో మేము ఇది కూడా అడుగుతున్నాం, ట్యాబ్లు కూడా ఇంక్లూడ్ చేయమని. అంటే ఈ మన ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తము ప్రతి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఒక ట్యాబ్ ఇచ్చి ఆయన ప్రతి అవర్లీ బేసిస్ దాన్ని డేటా ఫీడ్ చేస్తే ఆ డేటా ఎలక్షన్ కమిషన్కి యాజ్ వెల్ యాజ్ క్యాండిడేట్స్కి వెళ్ళిపోవాలి. అలాగే ఫామ్ 17C దాంతోనే జనరేట్ అవ్వాలి. ఫామ్ 17C కూడా క్యాండిడేట్స్కిను వాళ్ళకి ట్రాన్స్మిట్ అయిపోవాలి. అలాగే ఈవినింగ్ 5:50 నుంచి 6 వరకు ఎవరికైతే టోకెన్స్ ఇచ్చారో ఆ టోకెన్స్ నంబర్స్ అన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్ టోకెన్ నంబర్ 601కి ఎంటర్ చేసేయాలి. 6 గంటల 1 నిమిషానికి లాస్ట్ టోకెన్ నంబర్ ఇష్యూడ్ ఆర్ లాస్ట్ ఓట్ పోల్డ్ 601 ఏది అనే మెసేజ్ ప్రతి క్యాండిడేట్ కి వెళ్ళాలి. అంటే కరెక్ట్ గా ఆ టైం క్లోజ్ చేయాలి, లోపల ఉన్న వాళ్ళ చేత ఓటేయించాలి కదా. ఇప్పుడు అందుకే 5:50కి ఆపేయమంటున్నాం. 5:50కి పోలింగ్ స్టార్ట్, బయట వాళ్ళు బయటే ఉంటారు, సిబ్బందిని పోలింగ్ ఏజెంట్లు బయటకు వస్తారు, తలుపు గడియ పెడతారు. ఎవరైనా సరే బయట ఉంటే ఓకే, 6 గంటల వరకు వెయిట్ చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ టోకన్లు ఇస్తూ పోతారు. 6 గంటల వరకు, 10 నిమిషాల వరకు వాళ్ళందరినీ వీడియో తీస్తారు. అంటే సపోజ్ 650 పోలేని అనుకోండి, 651 నుంచి టోకెన్ ఇస్తారు. 650 ముందే ఫీడ్ చేసేస్తారు. 5:50కి అప్పటి వరకు అయిన పోలింగ్ ఎన్నైనాయో అది ఫీడ్ చేసేస్తారు ట్యాబ్లో. ఆ తర్వాత టోకెన్ నంబర్స్ ఇస్తూ వస్తారు. ఆ 10 నిమిషాలకి టోకెన్ నంబర్ ఇచ్చిన తర్వాత చివరి టోకెన్ నంబర్ ఏదైతే ఇస్తారో 6 గంటలకి ఆ టోకెన్ నంబర్ 6 గంటల 1 నిమిషానికి ఎంటర్ చేసేస్తారు. ఆ ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళందరినీ వీడియో తీస్తారు. వీడియో తీసిన తర్వాత వీడియో ఏంటి, వాళ్ళ ఫేస్ టోకెన్ నంబర్ కనపడాలి. వాళ్ళందరినీ మాత్రమే పోలింగ్లోకి మళ్ళీ ఎంటర్ చేస్తారు. అంటే మీరు 601కి మీరు ఎంటర్ చేసిన తర్వాత ఒక పావు గంట ఎంతమంది ఉంటే అంతమంది. ఇంకొక విషయం, ఈ క్యూలో ఉన్న మంది టోటల్ పోలింగ్ స్టేషన్లో ఉన్న ఓటర్స్ కంటే 10% కంటే ఎక్కువ ఉండకూడదు. 10% కంటే అందరూ కామ్గా వెయిట్ చేసి చివరి నిమిషంలో ఒకేసారి వస్తే రిగ్గింగ్ చేయడానికి వచ్చిన అని మనం భావించాలి. సో మీ టోటల్ పోలింగ్ బూత్లో ఉన్న ఓటర్ల కంటే 10% కంటే ఎక్కువ లైన్లో వేచి ఉంటే 6 o'clock వరకు దాన్ని కౌంటర్మాండ్ చేసి రీపోలింగ్ అనాలి. సో మనం 10% కంటే ఎక్కువ ఉంటే కౌంటర్మాండ్ అయిపోయి రీపోలింగ్ అవుతుందంటే ఎవడో నిలబడ్డు తొందరగా వచ్చి ఓటేస్తారు. అవును, వాళ్ళ మీద రైడర్ ఉంటుంది అనమాట. మళ్ళీ కౌంటర్మాండ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా అని. సో ఇవన్నీ మనము చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాము. ఇవన్నీ కనుక ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ వస్తుంది. సో ఇక్కడ ఛాలెంజ్ మొన్న 17/6 వచ్చిన దాన్ని ఛాలెంజ్ చేయాల్సిన 4 అంశాలు ఏంటంటే,
మీరు ఎన్నికల ముందర ఎన్నికల తర్వాత వీవీప్యాట్లు లెక్క పెడుతున్నప్పుడు ఎన్నికల సందర్భంగా వచ్చిన వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెట్టరు? నంబర్ 1. నంబర్ 2, ఎన్నికల తర్వాత ఫలితాలు డిక్లేర్ అయిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత మీరు చేసే ప్రక్రియలో కేవలం 5% మాత్రమే ఎందుకు మీరు అంటే దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంటి? నేను అడుగుతున్నది ఏంటంటే 5% అనేది లాజిక్ ఏంటి చెప్పండి. టైం పడుతుంది అంటున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ అదే కదా. ఇప్పుడు వాళ్ళేంటి మాకు మొత్తం లెక్క పెట్టడానికి టైం పడుతుంది అంటే సరే 5% లెక్క పెట్టుకోండి అని జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇచ్చారు అలవెన్స్. సో ఇక్కడ మనం అడిగేది ఏంటంటే మీ ప్రభుత్వ ఏర్పాటుని కానీ ఫలితాల డిక్లరేషన్ కానీ ఆపట్లేదు కదా మనము. మీ ఫలితాలు డిక్లేర్ చేసుకోండి, ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి. మాకు అనుమానాలు ఉన్న చోట ఎన్ని అనుమానాలు ఉంటే అన్ని మాకు లెక్క పెట్టండి అంతవరకే. సో దానిలో ఫీజు కూడా ఇందాక చెప్పిన స్ట్రక్చర్, ఒక ఫిక్స్డ్ ఫీజు పెట్టేసేసి ప్రతి పోలింగ్ స్టేషన్కి ₹1000 ఎక్స్ట్రా. సో దానికి ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పకూడదు అంటున్నా. వీటన్నిటికీ ఎన్నికల కమిషన్ ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏది అడిగినా కానీ ఎన్నికల కమిషన్ అబ్జెక్షన్ చెప్తుంది. అబ్జెక్షన్ ఎందుకు? ఇప్పుడు మీరు 2 అంశాలు చెప్పారు. ఏది మీరు అభ్యంతరకరంగా ఉన్న 4 అంశాలన్నా 2 చెప్పారు, మిగిలిన 2 మూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో ఎన్నికల కంటే ముందర ఎన్నికల సందర్భంగా వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టడము. రెండోదేమో ఫీజు. ఎన్నికల సందర్భంగా వచ్చిన వీవీప్యాట్స్ అంటే ఎన్నికలు మొదలు ఈవీఎంస్ తోటి ఇంటిగ్రేట్ అయి వస్తాయి కదా. ఎన్నికల్లో కంటే ముందర పోలింగ్ స్టార్ట్ కాకముందర ఒక మాక్ పోలింగ్ చేస్తారు. ఆ మాక్ పోలింగ్ చేసినప్పుడు ఆ వీవీప్యాట్లు ఆ మాక్ పోలింగ్ లో వచ్చిన ఇవి లెక్క పెడుతున్నారు, మ్యాచ్ చేస్తున్నారు. దానికి అభ్యంతరం లేదు ఎన్నికల సంఘానికి. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభ్యర్థికి ఏమైనా అనుమానాలు ఉంటే 5% వీవీప్యాట్లు ఈవీఎం వెరిఫికేషన్ అప్పుడు కూడా మాక్ పోలింగ్ లో వచ్చిన వీవీప్యాట్లు మాక్ పోలింగ్ లో వచ్చిన కంట్రోల్ యూనిట్ వాటిని మ్యాచ్ చేస్తున్నారు. కానీ అభ్యర్థి ఎన్నికల్లో ఏం వచ్చినా చూపించే లెక్క పెట్టమంటే లెక్క పెట్టమంటున్నారు. మనకి ఫ్రాడ్ ఎన్నికల్లో జరుగుతుంది తెలుస్తుంది కానీ తర్వాత కాదు కదా, ఎన్నికల్లో ఏం జరిగింది అనేది మనకు కావాలి. సో అది కదా మనకి మెయిన్. అది ఒప్పుకోవట్లేదు. అలాగే మీకు చెప్తాను ఇంకా 3 అంశాలు ఉన్నాయి.